అంటే మీరు అమెరికాలో చాలా కాలం ఉన్నాడు, గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా మీరు. అంటే అమెరికాలో ఉన్న రాజకీయాలు అయితేనేమి, అక్కడ ప్రజాస్వామ్యం ఏదైతేనే అన్నీ చూసింటారు మీరు. అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాజకీయాల్లోకి వచ్చారు మీరు. ఇక్కడ పరిస్థితికి అక్కడ పరిస్థితికి తేడా ఏమంది అంటారు? చాలా తేడాలు ఉన్నాయండి. అక్కడ గ్రౌండ్ లెవెల్ కరప్షన్ అనేది అస్సలు ఉండేదండి. అంటే బ్యాంకింగ్ సిస్టంలో కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి నిత్య డ్రైవింగ్ లైసెన్స్లో కానీ, లేకపోతే ఏదో నిత్యంగా అవకాశాలు, నిత్యంగా ప్రజలతో అవసరాలు ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లో కూడా లంచాలు, వాళ్ళు పీడించినందు రేపు రాపు అన్నట్టు ఇట్లాంటివి ఏమన్నా. ఇక్కడ ప్రతి ఒక్కటి మన సిస్టంలో అంటే తీసుకుంటే పంచాయతీ లెవెల్ నుంచి కూడా ఏ ఒక్కటి కూడా ఒక సామాన్యుడు వెళ్ళి తను ఒక రికమెండేషన్ అన్న ఉండాలి, లేకపోతే బలమైనటువంటి వాయిస్ అన్న ఉన్నటువంటి వానికి పని జరుగుతుంది. కానీ ఒక సామాన్యుడు తనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండే ఇది చేసి పెట్టారంటే కావాల్సి ఒక సిస్టమ్ ఇక్కడ ఈరోజు టైం లేదు నువ్వు మన రాపు అని చెప్పి తిప్పేటువంటి పరిస్థితి. బ్యాంకింగ్ సిస్టంలో కరప్షను, డ్రైవింగ్ లైన్లో కరప్షను, రెవెన్యూ సైడ్ కరప్షను, ఈ ప్రజలకు నిత్యంగా అవసరం పడేటువంటి అన్ని దాంట్లో కరప్షన్ ఉండడం వల్ల మనకు సెట్ బ్యాక్స్ ఉన్నాయి. దాంతోపాటు అక్కడ వర్కింగ్ అవర్స్, క్వాలిటీ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉండటం ఒక బిగ్ అసెట్. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ వర్కింగ్ అవర్స్ బాగా తగ్గిపోవటం, ప్లస్ అగ్రికల్చర్ డిపెండెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఇప్పుడు నా నియోజకవర్గం 90%, 80% అగ్రికల్చర్ డిపెండెంట్. ఏ రకంగా ప్రోత్సాహకారాలు లేకపోవటం, అంటే దాదాపుగా ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. రైతులు పండించినటువంటి ధరకు గిట్టుబాటులే. మామిడి తోటలు పూత పూస్తాయంటే రేట్లు ఉండవు, పూత పోయినప్పుడు నష్టపరిహారం ఇవ్వరు, మామిడి చెట్లు ఎండిపోతే నష్టపరిహారాలు రావు, కరువు తాండవిస్తే విజయతాండవం చేస్తున్నా కూడా ఆ కరువు పరిస్థితులు ఆదుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయటంలే. దీనిపైన అనేక వేదికలు, జడ్పీ అయితేనేమి, ఇలాగ అసెంబ్లీలో అయితే అనేకసార్లు మాట్లాడుతున్నా కూడా అటువంటి ఫలితాలు తీసుకోకపోవటము, వ్యవసాయం పైన ఆదరణ తగ్గిపోయి దాదాపు ఈరోజు 40-50 వేల మంది నా నిజంగా ప్రజలు బయట ఉన్నారు అని అంటే అంతకన్నా బాధాకరమైన అంశం వేరేది ఏముంటుందండి. వ్యవసాయానికి సంబంధించినటువంటిది పూర్తిగా ఎంకరేజ్ చేసి అక్కడ కొద్ది గొప్ప పరిశ్రమలు, ఇప్పుడు బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళకు కొద్దిగా ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఎంత కలగా ఉంటుంది నిజవర్గం. ఇలాంటి రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒకటి బాధాకరమైన అంశం ఏంటంటే అండి, ప్రజలకు చేయాలంటే తప్పనటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేసే పరిస్థితి ప్రభుత్వాలకు రావాలండి. కేవలం పార్టీని అభివృద్ధి చెందాలా, పార్టీకే బెనిఫిట్ రావాలంటే ఆలోచనలు మానుకోవాలి. అది రాజశేఖర్ గారికి కొద్దిగా తక్కువే ఉంది. నాగరాజు గారు తన ముఖ్యమంత్రి ఎప్పుడు అలాగ అనలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎంత నిధులు ఇచ్చేవాడో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అదే రకంగా నిధులు ఇచ్చేవాడు. ఈరోజు ఉదాహరణకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పోతే కూడా మా ఫైల్స్ పక్కన పడేస్తున్నారు అని అంటే దౌర్భాగ్య పరిస్థితి నడుస్తుంది. ఎంతమందికి ఇచ్చారు మీ ఇంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్? నేను దాదాపుగా 30 నుంచి 40 అప్లికేషన్లు ఇస్తే 4-5 వచ్చాయి ఇంతవరకు. పదే ఆఫీస్కి కాల్ చేస్తే కూడా పక్కన పడేస్తున్నారు. అవతల వాళ్ళతో పోతేనే ఇస్తారు అని అంటే ఓడిపోయిన ఆ పార్టీలు. ఇది ఎంతవరకు మంచి సాంప్రదాయం ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోమన్నారు. ఇది డెమోక్రసీలో అలా ఉండకూడదండి. ఇప్పుడు ప్రజల మ్యాండేట్, ఇప్పుడు యూఎస్లోనే తీసుకుందాం, 1% నేరోతో గెలుస్తాయి. ఎలక్షన్ రోజు వరకు వాళ్ళు అది అరుచుకుంటారు, ఎలక్షన్ తర్వాత అందరూ కలిసి పనిచేస్తారు. ఇక్కడ ఎంతసేపు ఎలక్షన్ మరుసటి రోజు నుంచి మళ్ళీ నేను ఎలాగో బలోపేతం కావాలి, నా వర్గమే ఉండాలి, వేరేవాడి వర్గం ఉండకూడదు, నన్ను జిందాబాద్ అనేవాడే నా పని జరగాలి, వేరేవాడు చేసుకోకూడదు అన్నటువంటి దుష్ట ఆలోచనలు పైనాయకత్వంలో ఉన్నప్పుడు అది కిందికి ఇంకా పెరిగిపోతుంది. పైనాయకత్వంలో అటువంటి మార్పు రావాలి. ఇది ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్కరిని సేమ్గా గౌరవించాలి, కొన్ని పద్ధతులు ఉన్నాయి రాజ్యాంగంలో, ఆ విలువలను పాటించాలి అన్నటువంటిది వచ్చినప్పుడు కింది స్థాయిలో కూడా మార్పులు వస్తాయి. పైన నెగ్లెక్ట్గా, వెరీ నెగ్లెక్ట్గా లేదు, ఎటువంటి పరిస్థితులలో వైసీపీ వాళ్ళకి చేయకూడదు, వాళ్ళు పలకకూడదు, వాళ్ళు పలికేటువంటి అధికారం ఎవరినో ట్రాన్స్ఫర్ చేయండి, కలెక్టర్లకు కూడా మీరు నన్ను గెలిపించాలంటే మీరు మా వాళ్ళకి పనిచేయాలన్నటువంటి ఆదేశాలు ఇవ్వటం అటువంటిది వస్తే కింది స్థాయిలో ఎలాగుంటుంది చెప్పండి మీరు. ఇప్పుడు మామూలు చిన్న అధికారులతో మాట్లాడి మేము ఏం చేయాలి సార్, కలెక్టర్ డైరెక్ట్ చెప్తున్నారు అని అంటే ఎవరికి చెప్పాలి మేము? ఇప్పుడు మీరు అన్నారు మీరు సంతృప్తిగా లేరా అనే దానిపైన వాస్తవమే చెప్పాను. దాన్ని దాచుకోవాల్సిందేమో. ఇప్పుడు నీళ్ళు రింగ్ రోడ్ చేశాను, తర్వాత చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాను. 2009లో ఎలక్ట్ అయినాను, 2010 నుంచి అపోజిషన్లో ఉన్నాను. నేను ఏం చేయగలుగుతాను చెప్పండి? పోరాటం ఈరోజు అసెంబ్లీలో ఒక నియోజకవర్గం పైన వేసినటువంటి క్వశ్చన్స్ ఏ శాసనసభ్యుడు వేసినాడు? నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇష్యూ పైన దాదాపుగా 22 ఇష్యూస్ పైన క్వశ్చన్స్ రూపంలో నేను ఇచ్చాను, క్వశ్చన్స్ రూపంలో మాట్లాడాను. దానిపైన పరిశీలన చేస్తామన్నారు, ఒకటి లేదు. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ నాగరాజు గారు ఆన్ ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ.